హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్ ప్లాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్‌లో ఉగ్గాని అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంటుందండి. మనకి బ్రేక్‌ఫాస్ట్‌కి అయినా కానీ, లేదంటే ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌కి అయినా కానీ 5 మినిట్స్‌లో అయితే ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ ఏంటి అనేదైతే చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ అనేదైతే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. పోపు దినుసులు హీట్ అయిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది కూడా బావుంటుందండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కొద్దిగా చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఇదైతే రాయలసీమలో అలానే చాలా ఫేమస్ అన్నమాట రాయలసీమలో అయితే. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకైతే కొద్దిగా కరివేపాకు, అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్‌ని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ అలానే మంచి మంచి రెసిపీస్‌తో కూడా మీ ముందుకొస్తూ ఉంటాను. ఇప్పుడు టమాటోస్ అన్నీ కూడా మనకి కాసేపు సాఫ్ట్ అయ్యే వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకైతే పచ్చిమిర్చి పేస్ట్ అనేదైతే యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు అనేదేసుకొని నేను దీన్ని పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. మీకు పేస్ట్ లాగా వేసుకోకపోతే చీలికలుగా కట్ చేసుకొని వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే ఏస్తాను. కొద్దిగా స్పైసీనెస్ అనేది ఎక్కువొస్తుంది అని జెప్పేసి నేనైతే దాన్ని గ్రైండ్ చేసి ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటాను. ఇది కూడా కాసేపు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకైతే తగినంత సాల్ట్ అనేదైతే యాడ్ చేసుకోవాలి. అలానే పసుపును కూడా యాడ్ చేసుకుంటాము. సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు పచ్చిమిర్చి పేస్ట్‌లో వేసినట్లయితే కొద్దిగా చూసుకొని తక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే అంతలో తక్కువ వేశాను. అలానే ఇప్పుడు కూడా కొద్దిగా ఏసేసి అలానే పసుపు వేసేసి వీటినంతా మంచిగా మిక్స్ చేసుకుంటాను. మీరెప్పుడైనా ఈ విధంగా ఉగ్గానిని ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదంతా గూడా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకైతే నేను బొరుగుల్ని యాడ్ చేస్తున్నాను. ఈ బొరుగుల్ని నేను వాటర్‌లో తడిపి పక్కన పెట్టుకున్నానండి. అప్పుడు మనకి బొరుగులనేవి అంటే మురమురాలనేవి కొద్దిగా సాఫ్ట్ అయితాయి కదా! కాబట్టి నేను వాటర్‌లో తడిపేసి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టాను. ఇప్పుడు వీటిని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని లాస్ట్‌లో కొద్దిగా లెమను అలానే నేనైతే ఒక పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. అలానే ఈ పౌడర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. దగ్గర వేయించిన శనగపప్పు ఉంటుంది కదండీ! అందులో కొద్దిగా కొబ్బెర, ఒక చిన్న వెల్లుల్లి వేసేసి పౌడర్ చేసి ఇందులో అయితే మిక్స్ చేసుకొని ఏసాను. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీగా అయితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.